హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము గూడా బాగున్నామండి. చూడండి మేము ఈరోజు బయట వంటకని వచ్చినాం. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. మా సైడ్ అయితే వంటకని మామూలు వంటకని పోతారు. బయట వంట అని కూడా పోతారు. బయట వంట అంటే మన అమ్మమ్మ వాళ్ళు అట్లా మన తాతయ్య వాళ్ళు ఇట్లా ఎవరైనా పెద్దోళ్ళు చనిపోతే వాళ్ళకు వండి పెట్టుకుంటారనమాట. పెద్దలకు ఇట్లా పెట్టుకుంటారు. అలా వాళ్ళిష్టం. ఎప్పుడన్నా ఒకసారి మనకు మంచిగా అనిపిస్తే, మన వాళ్ళనని గుర్తు చేసుకుంటూ వాళ్ళకు వండి పెడదామన్నట్టుగా పెడతారు. అలా బయటొంటకని వెళ్తారండి. అలా మేము మా అమ్మమ్మకి, తాతయ్యకి పెట్టుకోవడానికి బయటికెళ్ళాము. వాళ్ళకు వండి పెడదామని. ఇక చనిపోయిన వాళ్ళకు అట్లా తలుసుకోవటం అనమాట. ఇంగో మేమైతే ఒక చెట్టు కిందికి వెళ్ళి వంట స్టార్ట్ చేసినాం. ప్రస్తుతానికైతే రైస్ వండేసామండి. చికెన్ వండుతున్నాం. చూడండి చికెన్ అయితే ప్రస్తుతానికి ఉడుకుతుంది. ఇట్లా బయటికి వచ్చి చెట్ల కింద వండుకొని ప్రశాంతంగా కూర్చొని తింటే అదొక ఆనందమే కదండి. ఎప్పుడు ఇంట్లో కూర్చోవటమే కానీ బయటికి వస్తే ఇట్లా మంచిగా చెట్ల కింద కూర్చొని వండుకొని తిని హాయిగా ఉంటుందండి. చూడండి చికెన్ అయింది, రైస్ అయింది. చూడండి బగారా రైస్ చేసేసాము. ఇంకా చూడండి మా పిల్లలు అయితే వాళ్ళు ఆడుకుంటున్నారు చెట్ల కింద. ఇంకో చుట్టూ సాప చుట్టూ ఆకులు అవి పెట్టుకొని ఆడుకుంటున్నారు వాళ్ళు. పిల్లలకు ఒక ఆనందం. ఎప్పుడు ఇంట్లో ఉండి ఎప్పుడన్నా ఇలా బయటికి తీసుకొస్తే వాళ్ళు ఇట్లా హ్యాపీగా ఆడుకుంటారు. ఇంకా మా ఊర్లో ఒక స్పెషల్ ఉందండి. మా ఊళ్ళో కళ్ళు అయితే విచ్చలవిడిగా దొరికిద్దండి. అబ్బబ్బబ్బా! ఎక్కడ చూడు తాడి చెట్లు, కళ్ళు, తాడి చెట్లు, కళ్ళు. మా ఊరి చుట్టూ కళ్ళే. ఇంగో చెట్టు కిందంట పాముంది, పాముంది అని మా వోడు వీడియో తీస్తుండండి. అలా పాము లేదు, ఏం లేదు. కాకపోతే పుట్టలు ఉంటాయి కదండీ! ఇక ఊరన్న తర్వాత చూడండి ముంజకాయలు, మాకు తాటికాయలు, కళ్ళు కరువే లేదు. మా ఊరి నిండా తాడి చెట్లే ఉంటాయండి. ఎటు పక్కా చూడు తాడి చెట్లే. ఈ అన్నలు చూడు పాపం పొద్దున సాయంత్రం ఎవరి పని వాళ్ళకే కష్టం అండి. ఇంత పెద్ద చెట్టు ఎక్కి దిగటం అంటే వాళ్ళకు మామూలు మాటలు కాదు. పాపం చాలామంది చెట్ల మీద ఏదో ఒకటి అయ్యి కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకనే పాపం వాళ్ళు పైకి ఎక్కి దిగేంత వరకు వాళ్ళకు చాలా భయం వేసిద్ది. మనం అనుకుంటాం చెట్టు ఎక్కి దిగితే వాడికి ₹100 వస్తాయి అది ఇది అనుకుంటాం కానీ ఎవరి పని వాళ్ళకి కష్టం అండి. ఏ పని చేసినా కష్టం లేని పని అంటూ ఉండదు. చూడండి ఆ అన్న అంత పైకి ఎక్కి కళ్ళు తీసుకొని రావాలి. అంతే ఎవ్వరి పైనైనా అంతేనండి. ఏ పనికైనా మనం కష్టం చేయంది రూపాయి రాదు. ప్రతి పనికి మనం కష్టపడితేనే పైసలు. చూడండి పాపం ఆ అన్న చూడు ఎంత పైకెక్కిండో. మా అమ్మ వాళ్ళైతే మా అమ్మ వాళ్ళు కళ్ళు తాగుతారండి. ప్రశాంతమైన కళ్ళు అది. ఇలా మన ఇట్లా సిటీలలో అక్కడ ఇక్కడ అమ్మే కళ్ళు కాదు. చెట్టు నుంచి ప్యూర్గా మన కళ్ళ ముందే తీసి అగో పైకెక్కి మన కళ్ళ ముందే కళ్ళు తీసి పోస్తారు మనకి. చూడండి అసలు ఎటు చూడు తాడి చెట్లేనండి. ఎక్కడ చూడు తాడి చెట్లే. మా ఊరి నిండా తాడి చెట్లే. అసలు మా ఊరికి గనక అల్లుడు అయిందంటే ఇక ఆయన పండగే. పండుగలు వస్తే ఫుల్లు. ఇక అల్లుడికి చేసే మర్యాదలు అట్లిట్లా చేయరు. చూడండి ఇక ఒక పక్క మనం గుడాలు వేసుకుంటాం కదా తెలంగాణలో. గుడాలు కూడా ఉడుకుతున్నాయి. బాయ్.